కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు నిర్మలా సీతారామన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆదాయ పన్నుకు సంబంధించి. అవును, ఆదాయ పన్నుకు సంబంధించి శుభవార్త చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇంతవరకు 12 లక్షలు, అవును ఇంతవరకు వేతన జీవులు ఎదురు చూస్తున్న మాట ఈరోజు వచ్చింది. ఇంతవరకు 10 లక్షలు అనుకున్నారు. 10 లక్షలు కాదు, 10 లక్షలు కాదు. అవును, మీరు అనుకున్నట్టు అండ్ మనం మాట్లాడుకున్నట్టుగా 10 లక్షలు కాదు, 10 లక్షలు కాదు, 12 లక్షలకు సంబంధించి చెప్పుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఇదే అంశానికి సంబంధించి మాట్లాడింది. 10 లక్షలు అంటూ చర్చ జరిగింది, కానీ 10 లక్షలు కాదు, ఇప్పుడు ఇది 12 లక్షలు అంటూ చెప్పింది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మధ్యతరగతి ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ అనే చెప్పుకోవాలి. ఇంతవరకు దానికి సంబంధించి ఆదాయ పన్ను ఇంతవరకు 12 లక్షల వరకు సంబంధించి మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడు మధ్యతరగతి ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు మీరు చూసుకుంటే మహా అయితే 4 లక్షల వరకు సంబంధించి, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 2.5 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు ఉండేది. కానీ ఇది ఏకంగా 12 లక్షలు తీసుకెళ్లిపోయింది. దానికి సంబంధించి పాయింట్స్ మీరు చూడొచ్చు. ఆదాయ పన్ను ఇన్ఫాక్ట్ ఆ వార్షిక ఆదాయం, కొత్త పన్ను ఇంతవరకు మీరు చూసుకుంటే 0.4 లక్షల వరకు ఇప్పుడు ఆదాయ పన్ను ఉండదు. ఇన్ఫాక్ట్ దాంతోపాటు 4 నుంచి 8 లక్షలకు 5%, 8 నుంచి 12 లక్షలకు 10%, 12 నుంచి 16 లక్షలకు సంబంధించి 15%. ఎంతవరకు బాగానే ఉంది కదా. ఇప్పుడే కదా అన్నా 12 లక్షలకు సంబంధించి, ఇదిగో ఈ 12 లక్షలకు సంబంధించి ఓకే ఒకసారి మిగతా చూద్దాం. 16 నుంచి 20 లక్షలకు సంబంధించి 20%, 20 నుంచి 24 లక్షలకు సంబంధించి 25%, 24 లక్షలకు పైగా సంపాదిస్తే 30%. చాలా మందికి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఆ పాయింట్కి వస్తా. ఎందుకంటే వేతన జీవుల్లో అందరం ఒకటే. ఈ నేపథ్యంలో మాట్లాడుకుందాం, అన్ని పాయింట్లు మాట్లాడుకుందాం. మీకు వచ్చిన డౌట్ క్లారిఫై చేసేందుకు మేము ప్రయత్నం చేస్తాం. ఒకసారి మీరు చూస్తే కనుక ఇది కొత్త ఆదాయపు పన్ను స్లాబ్. మీరు చూస్తే కనుక 0 నుంచి 4 లక్షలు, ఇన్నాళ్ళు 2.5 లక్షలు ఉండేది, ఇప్పుడు అది 4 లక్షలు చేయడం జరిగింది నిల్. దాంతోపాటు 4 నుంచి 8 లక్షలకు సంబంధించి మాట్లాడుకుంటే 5% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు చూసుకుంటే 8 నుంచి 12 లక్షలకు సంబంధించి 10%, ఇదిగోండి 12 నుంచి 16 చూసుకుంటే 15% చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మీకు అనుమానం వచ్చి ఉండాలిగా, 12 లక్షల వరకు కూడా మినహాయింపు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇదేంటని చెప్పి వచ్చిందా, ఆ పాయింట్ వచ్చిందా? ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మాట్లాడుకోవడం జరిగింది 12 లక్షల వరకు కూడా ట్యాక్స్ మినహాయింపు అంటూ కూడా. కానీ మీకు బాగా గుర్తుండుంటే ఇక్కడ మన భారతదేశంలో 2 సిస్టమ్స్ ఉన్నాయి ట్యాక్స్కి సంబంధించి, ఓల్డ్ రెసిమ్ అండ్ న్యూ రెసిమ్. వీటి గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓల్డ్ రెసిమ్ ఏంటి, న్యూ రెసిమ్ ఏంటి? ఇప్పుడు చెప్పిన దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 12 లక్షల లోపు ట్యాక్స్ ఉన్న వాళ్ళకి మినహాయింపు అంటోంది. కానీ 12 లక్షల లోపుకు సంబంధించి ఉన్న ఇక్కడ ట్యాక్స్ కడుతున్న సిచ్యువేషన్ ఇదిగో 10.5. ఇదేంటిది? తర్వాత 12 నుంచి 16 లక్షలకు సంబంధించి చూసుకుంటే 15. అదేంటిది? ఇంత కన్ఫ్యూషన్ ఏంటి అని ఒక చర్చ జరుగుతుంది కదా. రైట్, ఒకసారి నేను దానికి సంబంధించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మీరు చూస్తే కనుక అయితే ఇక్కడ ఉదయం మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ 10 నుంచి దాదాపుగా 10 లక్షలకు సంబంధించి 10 లక్షల వరకు కూడా మినహాయింపు ఉండొచ్చు అంటూ కూడా చర్చ జరిగింది. ఇదే అంశాన్ని ఆర్టీవీ రోజు ఉదయాన్నే అందరికన్నా ముందుగా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. తెలుగు మీడియాలో అందరికన్నా ముందుగా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది, చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఉదయం ఈ అంశం గురించి మాట్లాడుకున్నాం ఈరోజు ఉదయాన్నే. సో ఈ నేపథ్యంలో 10 లక్షలకు సంబంధించి అనుకుంటే 10 లక్షలు కాదు, 10 లక్షలు కాదు, ఇది ఏకంగా 12 లక్షలు చేస్తుంది. ఏకంగా 12 లక్షలు ఇప్పుడు ఏకంగా 12 లక్షలు. కానీ ఇక్కడ మీరు చూస్తే ఈ 12 లక్షలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు కాస్త కాంట్రడిక్టరీగా కనిపిస్తోందిగా. ఈ 2 పాయింట్స్ కూడా. సో ఇటువంటి నేపథ్యంలో ఈ 12 లక్షలకు సంబంధించి ఏంటా కన్ఫ్యూషన్? ఈ 12 + 4 అంటే ఇక్కడ 4 కనిపిస్తుంది కదా, ఈ 12 + 4 ఈ 16 ఇదేనా, అవునా కాదా? క్వశ్చన్ మార్క్. సో దీనికి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 12 + 4 అది 15, లేకపోతే 10 లక్షల లోపు ఉంటే పూర్తిగా ఎగరగొట్టేసినట్టేనా? అది అవునా కాదా? ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఒక్కసారి పాత పద్ధతి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పాత పద్ధతిలో 0.25, అవును 2 పద్ధతులు ఉన్నాయి యాక్చువల్గా. ఎందుకంటే 2023-24 ఆ టైంలో చూసుకుంటే కనుక నేను ఒకసారి దాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఆల్ రైట్,
మీరు చూస్తే 2023-24 23-24 విషయానికి వచ్చినప్పుడు నేను ఫస్ట్ నుంచి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. 2023-24 విషయానికి వచ్చినప్పుడు మీరు కనుక 0 నుంచి 2.5 లక్షల లోపు ఉండుంటే కనుక, అంటే మీ వార్షిక ఆదాయం 0 నుంచి 2.5 లక్షలు అనుకుంటే అప్పుడు మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండింది కాదు. ఆ తర్వాత 2.5 నుంచి 5 లక్షలు అనుకుంటే, 2.5 నుంచి 5 లక్షలు అనుకుంటే అప్పుడు మీరు ఎంత కట్టాల్సి వచ్చేది? 5% కట్టాల్సి వచ్చేది. ఓకే, ఇది 2023-24 గురించి నేను మాట్లాడుతున్నా. సో ఆ తర్వాత అంటే 5 నుంచి 7.5 లక్షలకు సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ 10% కట్టాల్సి వచ్చేది. గుర్తుందా మీకు? ఆ తర్వాత 7.5 నుంచి అనుకుందాం, 7.5 నుంచి 10 లక్షలు, 7 నుంచి అంటే 10 లక్షలు, ఇక్కడ 15% కట్టాల్సి వచ్చేది. 7.5 నుంచి 10, ఆ తర్వాత 10 నుంచి 12.5. ఓకే, 12.5 అప్పుడు ఎంత కట్టాల్సి వచ్చేది? 20% కట్టాల్సి వచ్చేది. అలా మాట్లాడుకుంటూ వెళ్తే ఇక్కడికి చూసారు కదా. సో ఇక్కడ కాస్త క్లోజ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఇంతవరకు నార్మల్గానే చూసారు. ఇక్కడే ఇప్పుడు ఈ 12 లక్షలకు సంబంధించి మినహాయింపు అంటున్నారు. వీటి గురించి క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దేంట్లోకి వస్తాం, ఒకవేళ వస్తే ఏంటి, మనకి ఏమైనా అదో బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయి కదా, బెనిఫిట్స్ పోతాయా, ఉంటాయా, అసలు ఉండవా? ఒకవేళ దేంట్లోకి వెళ్ళాలి, కొత్త దాంట్లోకి వెళ్ళాలా, మనం కొత్త ట్యాక్స్ రెజ్యూమ్ని వెదర్ వీ షుడ్ చూస్ ఓల్డ్ వన్ ఆర్ న్యూ వన్, ఈ క్వశ్చన్కి సంబంధించి కూడా మాట్లాడుకుందాం. ఒకవేళ న్యూ వన్లోకి వెళ్ళిపోతే మళ్ళీ ఓల్డ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందా, లేకపోతే ఓల్డ్లోనే కంటిన్యూ అయితే లేకపోతే మ్యాండేటరీగా న్యూలోకి రావాల్సి ఉంటుందా? ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా. వీటన్నిటి గురించి కూడా ఒక వర్షన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం, క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మీరు 2023-24 గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ తర్వాత 12.5 నుంచి 15 లక్షలకు సంబంధించి మాట్లాడుకుంటే 25% కట్టాల్సి వచ్చేది. ఆ తర్వాత మోర్ దెన్ 15 లక్షలు ఉంటే కనుక 25% కట్టాల్సి వచ్చేది. ఇది 2023-24లో కేంద్ర ప్రభుత్వం మార్పు చేస్తున్నప్పుడు ఆ ట్యాక్స్ స్లాబ్కి సంబంధించి మనం చూసాం. ఆ తర్వాత మారింది. ఓకే, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్తున్నప్పుడు 0 నుంచి 4 లక్షల్లోపు ఉన్న వాళ్ళు నిల్, అంటే ఏం కట్టాల్సిన అవసరం లేదు. కానీ 4 నుంచి 8 లక్షలు ఉన్న వాళ్ళు మాత్రం 5% కట్టాలి. 8 నుంచి 10 లక్షల వాళ్ళు 10% కట్టాల్సి ఉంటుంది. అలాగే 8 నుంచి 10 లక్షలు 10% అనుకున్నాం కదా. దాంతోపాటు 12 నుంచి 16, ఇది ఇక్కడ క్వశ్చన్ రైస్ అవుతుంది. 12 నుంచి 16 లక్షల మధ్య ఉన్న వాళ్ళు 15% ట్యాక్స్ కట్టాల్సిన సిచ్యువేషన్లో 16 నుంచి 20 లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు 20% కట్టాల్సి ఉంటుంది. దాంతోపాటు 20 నుంచి 24 ఉన్న వాళ్ళు 25%, 24 లక్షలకు పైగా ఉన్న వాళ్ళు 30%. ఈనాడు దీనికి సంబంధించి మనం చూస్తాం. అంటే లాస్ట్ టైం ట్యాక్స్ స్లాబ్స్కి సంబంధించి 2024-25 గురించి మాట్లాడుకున్నప్పుడు అప్పుడు డిఫరెన్స్గా ఉందని చెప్పుకోవాలి. అప్పుడు ఏం జరిగిందంటే 3 లక్షల వరకు కూడా ట్యాక్స్ని మినహాయించిన పరిస్థితి అని చెప్పుకోవాలి. ఎప్పుడు ఇది 2024కు సంబంధించి మాట్లాడుకుంటే 2024-25కు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అప్పుడు దాదాపుగా 3 లక్షల లోపు ఉంటే కనుక ఏమీ లేదు, నిల్. ఆల్ రైట్, మనతో పాటు ఆర్థిక నిపుణుడు సుబ్బారావు గారు మనతో పాటు ఫోన్లో జాయిన్ అవుతున్నారు. సుబ్బారావు గారు, నా మాట వినిపిస్తోందండి? వినిపిస్తుందండి. సుబ్బారావు గారు, ఇక్కడ ఈరోజు నిర్మలా సీతారామన్ చెప్పినప్పుడు 12 లక్షల కన్నా లోపు ఉన్న వాళ్ళకి ట్యాక్స్ ఫ్రీ అన్నారు. కానీ ఆ తర్వాత స్లాబ్స్ గురించి వర్ణించినప్పుడు 0 నుంచి 4 నిల్లంటూని 4 నుంచి 8 లక్షలు 5%, 8 నుంచి 10%, 12 నుంచి 16 లక్షలు 15% అంటున్నారు. ఏమిటిది కాంట్రడిక్టరీగా అనిపిస్తోంది? ఇది అది కాంట్రడిక్టరీ ఏం లేదండి. కొన్ని ఇప్పుడు హౌసింగ్ లోను, తర్వాత హౌసింగ్ ఇంట్రెస్ట్, ఇట్లా మెడికల్ ఇన్సూరెన్స్, ఇట్లా కొన్ని అదర్ కన్సెషన్స్ ఉంటాయి. అంటే నార్మల్ గా 12 lakhs వరకు మనం సేవ్ చేసుకుని 12 lakhs ఇన్కమ్ లోపు వచ్చే వాళ్ళంతా ఏమి ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదనమాట. ఇప్పుడు మనము ఈ స్లాబ్స్ కూడా మనం విశ్లేషించి చూస్తే ఇప్పుడు ఇంతకుముందు 15 lakhs అబౌవ్ 30% ట్యాక్స్ పడేది. ఇప్పుడు 24 lakhs వరకు కూడా 25% ట్యాక్స్, 24 lakhs అబౌవ్ మాత్రమే 30%. అంటే ఇది సామాన్యులకి మాత్రం చాలా మంచి బడ్జెట్ కింద చెప్పాలి. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ బడ్జెట్లు ఏ బడ్జెట్లో చూసినా ఈ ట్యాక్స్ పేయర్స్ కి ఎంతో కొంత వెసులుబాటు కల్పించేది కాదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా లాస్ట్ 10 years 15 years నుంచి ఇదే
సేమ్ స్లాబ్సే కంటిన్యూ అవుతూ వచ్చినాయి. పెంచకపోయినా ట్యాక్స్, కానీ రిలీఫ్ అనేది పెద్దగా లేదు. కానీ ఈ బడ్జెట్ లో మాత్రం రిలీఫ్ మాత్రం చాలా బాగుంది. ఇట్స్ ఎంకరేజింగ్. కానీ అంటే ఇక్కడ 12 నుంచి 12 లక్షల వరకు కూడా మీరు అన్నట్టుగా ట్యాక్స్ ఫ్రీ అంటూ చెప్పుకొచ్చారు. కానీ 12 అక్కడ 0 నుంచి 4 అంటే ఈ 12 + 4 అంటే 16 లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ అనుకోవాలి. అటువంటి సినారియో ఉందనుకోవాలి ఇక్కడ. లేదు 12 వరకే ట్యాక్స్ ఫ్రీ. ఆ తర్వాత నుంచి కూడా అంత ట్యాక్స్ ఫ్రీ ఉండదు. కాకపోతే ఏంటంటే స్లాబ్స్ ప్రకారం ఏంటంటే మనకు 15%, 16 లక్షల వరకు 15% పడింది. 12 lakhs వరకు 10% పడింది. ఇంతకు ముందు అట్లా ఉండేది కాదు కదా. 15%, 20% ఉండేది. ఆ తర్వాత 15 lakhs అబౌవ్ 30% ఉండేది. ఇప్పుడు ఏంటంటే బడ్జెట్ చాలా రిలీఫ్ వచ్చింది ట్యాక్స్ పేయర్స్ కి. ఎక్కువ మంది ట్యాక్స్ పే పరువుల్లోకి వస్తారు, ఎక్కువ మంది పే చేస్తారు కూడా. ఇట్స్ ఎంకరేజింగ్. కానీ ఇక్కడ సుబ్బారావు గారు మళ్ళీ అదే పాయింట్కి వస్తున్నాను. 12 లక్షలకు పైగా ట్యాక్స్ ఫ్రీ అనుకున్నప్పుడు మళ్ళీ ఎందుకు 4 లక్షల నుంచి 5% అంటున్నారు? 8 లక్షల నుంచి అది అట్లాగే ఉంటుంది సార్. ఇంతకుముందు 3.5 lakhs వరకు ఫ్రీ ఉండేది. అప్పుడు 7.5, 8 lakhs వరకు మనకి ఫ్రీ అని చెప్పేవారు. అట్లకి ఇండైరెక్ట్ గా ఇంకా డీటెయిల్డ్ ఉంటది, డీటెయిల్డ్ కన్సెషన్స్ ఉంటాయి. బట్ ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, సేవింగ్స్ ఉంటాయి, తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్ డిపెండెంట్స్ ఉంటారు. అట్లా కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి. ఆ ప్రొవిజన్స్ అన్ని కలుపుకుని 12 lakhs వరకు కట్టొచ్చు, కట్టక్కర్లేదు, సేవ్ చేసుకుంటే మనకి ఎగ్జామ్షన్ పొందొచ్చు అనే ఉద్దేశంతో 12 లక్షల వరకు బడ్జెట్ లేదు అనేది చెప్పడం జరుగుతుంది తప్ప, అంటే 12 లక్షల వరకు డైరెక్ట్ గా ట్యాక్స్ రిలీఫ్ అనేది లేదు. దట్ ఈస్ ఓన్లీ అప్ టు 4 lakhs. ఓకే, అంటే డైరెక్ట్ గా 12 లక్షలకి లేదు. లేదు, 3.5 lakhs ఉండేది ఇంతకు ముందు. ఇప్పుడు ఒక 50,000 పెంచారు. దట్ 5%. ఇంతకు ముందు కూడా 5%. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు 10 lakhs వరకు 10% ఉండేది. ఇప్పుడు 12 lakhs వరకు 10% ఇచ్చారు. అంతకుముందు 15%. చెప్పండి. అంతకుముందు 15% ఉండేది. దాన్నేమో 16 lakhs వరకు 15% చేశారు. 15 lakhs వరకు 15% ఉండేది. తర్వాత 30%, 15 అబోవ్ అంతా 30%. అంటే మనము ఇప్పుడు 24 lakhs వరకు 30% పే చేసేవాడు ఇప్పుడు 15% పే చేస్తాడు. అంటే 15% సేవ్ అవుతుంది కదా. రైట్, బట్ ఎక్కడ అంటే క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తుంది కదా మీరు అన్నట్టుగా. అయితే గతంలో చూసుకుంటే 3 నుంచి 7 అంత డీటెయిల్డ్ ఇప్పుడు ఓపెన్ గా మీకు 12% వరకు, ఓపెన్ గా మీకు 12%, 12 lakhs వరకు మీకు ఫ్రీ అనేది చెప్పారు అనేది మీకు వచ్చింది అంతే కదా. అవును. అది కాదు, అక్కడ ఇదేంటంటే 4 lakhs వరకు ఫ్రీ, అసలు ఏం కట్టక్కర్లేదు ఎవరును. 4 lakhs నుంచి 5% స్లాబ్, 10% స్లాబ్, 15% స్లాబ్ ఉన్నాయి. అంటే 10% స్లాబ్, 5% స్లాబ్లు ఉన్నాయి. 12 lakhs వరకు 10% స్లాబ్, 5% స్లాబ్లు ఉన్నాయి. అంటే 8 lakhs వరకు 5%, అంటే 8 నుంచి 12 వరకు 10% స్లాబ్. ఈ 2 స్లాబులకి మీకు కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్షన్స్ స్టాండర్డ్ ఎక్షన్ అన్ని తీసేసిన తర్వాత మినిమం ట్యాక్స్ పెద్ద ఏమి ఉండదు. అందువల్ల 12 lakhs వరకు సామాన్యులు ఎవరు ట్యాక్స్ కట్టక్కర్లేదు అనేది తీసుకొచ్చారు. అంతేగాని మినిమం ట్యాక్స్ ఉంటుంది. అది మినిమం ట్యాక్స్ కూడా సేవింగ్ చేసి ఎగ్జామ్ తప్పించుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు ఈ 12 lakhsకి సంబంధించి మీరంటగా ఏవైతే కొన్ని ట్యాక్సెస్ ఉంటాయో వాటికి సంబంధించి కొంచెం రిలాక్సేషన్ రావచ్చు అంతే. అంతేగాని అసలు ఏమి సేవింగ్స్ చేయకుండా, ఏమి రిలాక్సేషన్ బెనిఫిట్స్ తీసుకోకుండా డైరెక్ట్ గా 12 lakhs వరకు ఎగ్జామ్షన్ అనేది కరెక్ట్ గా ఉండదు. అలా ఉండదు. ఓకే, అంటే ఏ బెనిఫిట్స్ తీసుకోకుండా ఉంటే అప్పుడు ఇది వర్తిస్తుంది అనుకోవాలా? ఏ బెనిఫిట్స్ తీసుకోకుండా ఉంటే 4 lakhs నుంచి 8 lakhs వరకు 5% ట్యాక్స్ కట్టాలి. ఓకే, ఆ బెనిఫిట్స్ తీసుకుంటే అప్ టు, అంటే ఎంతమంది బెనిఫిట్స్ తీసుకున్నా ఎగ్జామ్షన్ ఉండదు. కొన్ని ఇప్పుడు హౌసింగ్ లోనికి 2.5 లక్షలు, 3.5 లక్షలు, 4 లక్షలు అలాగా లిమిట్ ఉంటుంది. మనకి ఇంట్రెస్ట్ ఎగ్జామ్షన్, డైరెక్ట్ ఎగ్జామ్షన్ తీసేసుకోవచ్చు అన్నమాట. అట్లాగే మనము ఇన్కమ్ లోంచి ఒక ఇంత అమౌంట్ వరకు డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. మెడికల్ ఎక్స్పెన్సెస్ కొంచెం ఇంతకు ముందు అంటే 60,000 ఉంటుంది. ఇప్పుడు ఏదైనా 1 lakh చేశారేమో, అట్లా 1 lakh డైరెక్ట్ గా ఇన్కమ్ లోంచి తీసేసుకోవచ్చు. ఇట్లాంటివన్నీ తీసేస్తే మీకు 12 lakhs వరకు ఎగ్జామ్షన్స్ పొందొచ్చు అనమాట. అందుకని 12 lakhs వరకు మీరు అవన్నీ సేవింగ్స్ చేసుకుని ఉంటే మీకు ట్యాక్స్ లేదు అనేది అది ఇక్కడ మనం ఇంప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. అట్లా కాకుండా డైరెక్ట్ గా మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే డైరెక్ట్ గా 12 lakhs వరకు లేదు అంటే అది కరెక్ట్ కాదు. ఓకే, సో ఇక్కడ కాస్త తీక్షణంగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అయితే కనిపిస్తుంది. సుబ్బారావు గారు ఒక్కసారి మీ లైన్లో ప్రయత్నించండి. ఇక్కడ మనకి సుబ్బారావు గారి మాటలో మనకు అర్థమవుతుంది ఏంటంటే దాదాపుగా ఫర్ సపోజ్ ఒక అమౌంట్ని మీరు ఎర్న్ చేస్తున్నారు, దాంట్లోంచి ట్యాక్సెస్కి సంబంధించినప్పుడు హోమ్ లోన్స్ కావచ్చు, లేకపోతే వైద్యాల ఖర్చులకు సంబంధించి ఇన్సూరెన్స్ పాలసీస్ కావచ్చు, ఇలా ఉన్నప్పుడు దాంట్లో కాస్త అమౌంట్ డిడక్ట్ అవుతూ ఉంటుంది కదా, దానికి సంబంధించి ఇక మీద ఆ ట్యాక్సెస్ ఉండకపోవచ్చు, అంటే ఎక్స్ట్రా దానికి సంబంధించి ఉండకపోవచ్చు, కానీ స్టాండర్డ్గా ఏవైతే మనకు ఉంటూ ఉంటాయో అది మాత్రం ఉంటుంది అనేది మనకు అర్థమవుతుందన్నమాట. సుబ్బారావు గారు, ఐఎమ్ రైట్?
అవునవును, అంటే క్యాప్ ఉంటుంది, అది కూడా అన్లిమిటెడ్ ఉండదు. మీకు సపోజ్ ఇన్సూరెన్స్ ఉంది, దానికి క్యాప్ ఉంటుంది. అవును అలాగే హౌసింగ్ లోన్ ఉంటుంది, దానికి క్యాప్ ఉంటుంది. అవును అట్లా మెడికల్ ఉంటుంది, దానికి క్యాప్ ఉంటుంది. ఆ అమౌంట్స్ అన్ని టోటల్ చేసుకుని దగ్గరికి మనం సేవ్ చేసుకుంటే అవన్నీ డైరెక్ట్ గా డిడక్ట్ చేసేస్తే అప్పుడు మీకు ట్యాక్స్ పరిధిలోకి అప్ టు 12 lakhs వరకు ఎగ్జామ్షన్ తీసుకుని 12 lakhs వచ్చినా మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదు అనేది దాని ఉద్దేశం. అంతే తప్ప 12 lakhs వరకు డైరెక్ట్ గా ట్యాక్స్ లేదు అనేది కాదు. ఓకే, అంటే అంటే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది, దే హ్యావ్ టు పే ద ట్యాక్స్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ సేవ్డ్ టు దట్ ఎక్స్టెంట్, అప్పుడు సపోజ్ మీ 12 lakhs అండి ఇన్కమ్, మీ 12 lakhs ఇన్కమ్ అయితే 12 lakhs లో 2 lakhs హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ తీసేయచ్చు. తీసేస్తే 10. అలాగే ఇంకో 2 lakhs, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, 2 lakhs ఇన్సూరెన్స్ ప్రీమియం ఉంది, అది తీసారనుకోండి, అక్కడికి ఎంత ఉంది, 8 lakhs వచ్చేసింది. 8 lakhs లో మళ్ళీ మెడికల్ ఒక 2 lakhs తీస్తాం అనుకోండి, ఎంత వచ్చింది, 7 lakhs వచ్చింది. 7 lakhs వస్తే మీకు 6 lakhs వచ్చింది. 6 lakhs లో వస్తే ఇంకేమో ఎగ్జామ్షన్స్ లో ఇంకొక 2 lakhs తీసేస్తే 4 lakhs వచ్చారనుకోండి, ట్యాక్స్ లేదు. ఓకే ఓకే, అంటే ఇప్పుడు ఒక ట్యాక్స్ పేర్ అనేవాడు వాడు బెనిఫిట్స్ అన్నిటికీ సంబంధించి చూపించుకోవాల్సి ఉంటుంది. సో ఎంత డిడక్షన్ కింద వెళ్ళిపోతూ ఉంటాయి, ఆ మిగిలిన దానికి ట్యాక్స్ పడుతుంది. అవును, కరెక్ట్. రైట్ 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 హోప్ మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో ఇప్పుడు సపోజ్ మీదొక 15 లక్షలు ఉంది అనుకుందాం. సపోజ్ మీరు ఎర్న్ చేస్తుంది, మీరు ఫర్ సపోజ్ 15 లక్షలు సంపాదిస్తున్నారు అనుకుందాం. ఈ 15 లక్షల్లో 15 లక్షలకు సంబంధించి దీంట్లో ఫర్ సపోజ్ హౌసింగ్ లోన్కి సంబంధించి మాట్లాడుకుందాం. దానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, దానికి ఒక 2 లక్షలు పోయింది. దాంతోపాటు హెల్త్కి సంబంధించి ఇన్సూరెన్స్ పాలసీస్ వీటికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు దానికి ఒక 2 లక్షలు వెళ్ళిపోయింది. దాంతోపాటు అలా ట్యాక్స్ బెనిఫిట్కి సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో అలా మాట్లాడుకుంటున్న పక్షంలో ఇక్కడ మారుతుందన్నమాట. సో ఒక్కసారి మళ్ళీ నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో 15 లక్షలకి సంబంధించి 15 లక్షలకి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం ఐ డూ వన్ థింగ్, ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నించుదాం. సో 15 లక్షలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఒక ట్యాక్స్ బెనిఫిట్ 2 లక్షలు చూపించారు, ఇంకొక ట్యాక్స్ బెనిఫిట్ ఇంకొక 2 లక్షలు చూపించారు, ఇంకొక ట్యాక్స్ బెనిఫిట్కి సంబంధించి 2 లక్షలు చూపించారు. రైట్, నా బ్లాక్ బోర్డ్ వచ్చేస్తుంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ బ్లాక్ బోర్డ్. ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఐ నో ఇది చాలా టిపికల్ అండ్ కాస్త టఫ్ సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి. ఇప్పటికీ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సపోజ్ ఒక 15 లక్షలు మీరు సంపాదిస్తున్నారు అనుకుందామండి. 15 లక్షలు, ఈ 15 లక్షల్లో ఒక ట్యాక్స్ బెనిఫిట్ సపోజ్ హౌసింగ్ లోన్కి సంబంధించి మనం మాట్లాడుకున్నప్పుడు హౌసింగ్కి సంబంధించి మాట్లాడుకుంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇక్కడ ఒక 2 లక్షలు మీరు చూపించారు, ఇక్కడ ఒక 2 లక్షలు, దాంతోపాటు ఇన్సూరెన్స్ లేకపోతే హెల్త్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, నేను జస్ట్ మామూలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇన్సూరెన్స్ సంబంధించి ఇక్కడ ఒక 2 లక్షలు ట్యాక్స్ బెనిఫిట్ చూపించారు, దాంతోపాటు ఇంకొక ఎక్స్ అని దానికి సంబంధించి ట్యాక్స్ బెనిఫిట్కి సంబంధించి ఇంకొక 2 లక్షలు చూపించారు. అంటే ఇక్కడికి ఎంత అయింది, ఫర్ సపోజ్ వై కూడా ఇద్దాం, ఇంకొక 2 లక్షలు చూపించారు. మొత్తం ఎంత అయింది, 1 2 3 4 4 8 లక్షలు, 8 లక్షలు ట్యాక్స్ బెనిఫిట్ చూపించారు. సో 15 నుంచి 8 తీసేయండి, లేకపోతే ఓ పని చేద్దాం, ఇంకొక 2 లక్షలు ఎక్కడైనా ఇద్దాం. మొత్తం 8, ఇంకొక 2 లక్షలు జెడ్ అనే దానికి సంబంధించి ఇంకొక 2 లక్షలు, మొత్తం ఎంత అయింది 10. మొత్తం ఎంత 10 లక్షలు మీరు చూపించారు. సో 15 నుంచి 10 లక్షలు తీసేస్తారు అనుకుందాం, అంటే ఎంత మిగులుతుంది, ఇంకొక 5 లక్షలు. సో ఈ 5 లక్షలు అంటే మీకు ట్యాక్స్ 0 అనేది ఎక్కడ, 0 నుంచి 4 అంటే నిల్ అని ఉంది కదా, 0 నుంచి 4 అంటే 0 నుంచి 4 నిల్ ఉంది. ఆ తర్వాత అంటే 4 నుంచి 8 లక్షలు, 4 నుంచి 8 లక్షలు, ఇక్కడ మీరంతా 5% కడుతున్నారు. సో ఇప్పుడు ఈ 5% మీరు కట్టాల్సి ఉంటుంది ఈ 15 లక్షలకి. అర్థమైంది కదా, ఎందుకంటే ఇప్పుడు ఈ 5 లక్షలు మీరు కట్టాల్సి ఉంటుంది, ఎందుకంటే మీరు అంతా చూపించగలిగారు కానీ ఒక 5 లక్షలకు సంబంధించి. సో మీరు అప్పుడు 4 నుంచి 8 దాంట్లోకి వచ్చేస్తారు. ఆ 5% అనేది మీరు కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ అదో బెనిఫిట్స్ చూపించుకున్నప్పుడు జెడ్ XYZ ఇలా చూపించినప్పుడు తగ్గింది అనుకుందాం స్టాండర్డ్ దీని డిటెక్షన్కి సంబంధించి, అప్పుడు అది కనుక 4కి వచ్చేస్తుంది అనుకుందాం. అన్ని బెనిఫిట్స్ అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్కి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ని ప్రొవైడ్ చేసిన తర్వాత వీటన్నిటినీ కలుపుకొని మీరు చూపించగలిగితే, ఆ ట్యాక్స్ని కనుక రిడ్యూస్ చేసుకోగలిగితే అప్పుడు దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఆ 15 నుంచి అంటే మీకు టోటల్ మీరు ఎర్న్ చేసుకున్న దానికి, మీరు సంపాదించిన దానికి, మీరు చూపించిన దానికి, ఆ రెండిటికి పోగా మిగిలింది ఉంటుంది కదా.
సపోజ్ నేను ఒక 9 లక్షలు సంపాదిస్తున్నాను అనుకుందాం. ఆ 9 లక్షల్లో నేను ఒక 3 లక్షలు మాత్రమే చూపించగలిగాను. సో ఒకసారి అది కూడా చూపించే ప్రయత్నం చేస్తా, ఎందుకంటే 15 పెద్ద సంఖ్య అనుకోవచ్చు. సపోజ్ మీరు 9 లక్షలే సంపాదిస్తున్నారు, మీరు ఒక 9 లక్షలే సంపాదిస్తున్నారు అనుకుందాం. ఈ 9 లక్షల్లో 1 లక్ష ఒకదానికి, ఇంకో లక్ష ఇంకొక దానికి, దాంతోపాటు ఇంకొక లక్ష ఇంకో దానికి, ఎంత 3 లక్షలు అయిపోయింది. ఇక్కడ ఎంత మిగులుతుంది? ఇప్పుడు 9 నుంచి 3 తీసేద్దాం. 9 నుంచి 3 తీసేస్తే 6. ఇప్పుడు ఈ 6 లక్షలు, ఈ 6 లక్షలు ఉందనుకున్నాం. మీరు ఏ స్లాబ్లోకి వస్తారు? ఆ స్లాబ్కి సంబంధించి నేను చూపించే ప్రయత్నం చేస్తా. 0 నుంచి 4 అసలేం లేదు, నిల్లుంది. ఇప్పుడు మీరు 4 నుంచి 6 అంటే 4 నుంచి 8 అనుకోండి, 5% కట్టాలి. సో మీరు ఇప్పుడు దేంట్లోకి వస్తారు? 6, 4 నుంచి 6 దీంట్లో కట్టి మీరు ఈ స్లాబ్లోకి వచ్చేస్తారు. అంటే మీరు సంపాదిస్తుంది 9 లక్షలైనా మీరు కట్టాల్సిన స్లాబ్ దీని కింద వస్తుంది. అర్థమైంది కదా? సో ఇక్కడ నేను స్లాబ్స్ రాస్తున్నాను, సో దట్ అందరికీ నేను వివరించే ప్రయత్నం చేస్తాను. 0 నుంచి 4 మీరేం కట్టక్కర్లే, ట్యాక్స్ కట్టక్కర్లేదు. 4 నుంచి 8 ఎంత కట్టాలి? 5% కట్టాలి. ఆ తర్వాత 8 నుంచి 10, 8 నుంచి 10 10% కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత 12 నుంచి 16, ఇక్కడ చూస్తే 12 నుంచి 16 అని ఇచ్చాడు. ఎంత కట్టాల్సి ఉంటుంది? 15 లక్షలు. సో ఇంట్రెస్టింగ్ ఇది. తర్వాత 16 నుంచి 20, 16 నుంచి 20 20% కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత 20 నుంచి 24 ఎంత? 25%. ఆ తర్వాత అంటే 25 లక్షలకు పైన ఉంటే కనుక మీరు 30% కట్టాల్సి ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఎంత సంపాదిస్తున్నారనేది ఇక్కడ అఫ్కోర్స్ ఇంపార్టెంట్ కాదని అనట్లేదు, కానీ ట్యాక్స్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఆలోచించాల్సిన సిచ్యువేషన్. అంటే మీరు ఎంత సంపాదిస్తున్నారనేది ఇక్కడ పాయింట్తో పోల్చుకున్నప్పుడు మొత్తం క్లియర్ చేస్తున్నాను. సపోజ్ ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, 25 లక్షలు ఒక వ్యక్తి సంపాదిస్తున్నాడు అనుకుందాం. 25 లక్షలు. సో ట్యాక్స్ బెనిఫిట్స్ అంత చూపించేసి వచ్చిందంటే నేను ఏం మాట్లాడలేదు, జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అంతే. ఒక ట్యాక్స్కి సంబంధించి ఆయన ఒక 2 లక్షలు చూపించాడు, ఎక్స్ వై లేకపోతే ఏబిసిడీని చేస్తా. ఒక ఏ అనే ట్యాక్స్ బెనిఫిట్కి సంబంధించి ఒక 2 లక్షలు చూపించాడు, బి అనే దానికి ఇంకొక 2 చూపించాడు, సి అనే దానికి ఇంకొక 2 చూపించాడు, డి అనే దానికి ఒక 3 చూపించాడు, ఈ అనే ట్యాక్స్ బెనిఫిట్ కదా ఇంకొక 2 లక్షలు చూపించాడు. మొత్తం అంతా ఒకసారి చూడు, 1 2 3 4 అంటే 11, అంటే 11 లక్షలు. నేను ప్రతిదీ లక్షల్లో చెప్తున్నాను ఇక్కడ అంతా, దాదాపుగా లక్షల్లో. సో ఇప్పుడు ఈ 11ని 25 నుంచి తీసేయాలి. 25 మైనస్ 11 అంతే ఎంత? 14. సో ఇప్పుడు ఈ 14 దేనిలోకి వస్తుంది? గాట్ ఇట్? అర్థమైంది కదా? సో ఈ 14కి సంబంధించి మీరు ఈ స్లాబ్లోకి వస్తారు. అంటే 12 నుంచి 16 మధ్యలో అంటే 15% మీరు ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ స్కిప్ చేయడానికి లేదు. అలాంటప్పుడు ఇందాక 12% అంటున్నారు కదా, ఆ 12 దగ్గర కూడా వచ్చే ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సుబ్బారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ థింక్ ఐ ఫర్గట్ టు సే సారీ టు యూ. ఒకవేళ నేను తప్పు చేస్తుంటే కనుక జస్ట్ చెప్పండి. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. సో ఇక్కడ అర్థమవుతుంది అంటే సపోజ్ మీరు ఒక 20 లక్షలు సంపాదిస్తున్నారండి. సో మీరు 20 లక్షలు సంపాదిస్తున్నారు అనుకుందాం ఫర్ సపోజ్. అంటే మీరు దేని స్లాబ్లోకి వచ్చినట్టు మనం అనుకున్న దాని ప్రకారం 25% ట్యాక్స్ అనేది కట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ 20 లక్షల్లో ఏ అనే ట్యాక్స్ బెనిఫిట్ మీరు చూపించుకుంటారు కదా, ట్యాక్స్ బెనిఫిట్ ఏ అనేది ఒక 2 లక్షలు, బి అనేది 1 లక్ష, సి అనేది సి అనే ట్యాక్స్ బెనిఫిట్ కింద ఇంకొక 2 లక్షలు, అలాగా డి అనే ట్యాక్స్ బెనిఫిట్ కింద ఇంకొక 2 లక్షలు. ఎంతది? 2 6 7. సో 7 లక్షల ట్యాక్స్ బెనిఫిట్ అనేది మీరు చూపించడం జరుగుతోంది. సో 7 లక్షల ట్యాక్స్ బెనిఫిట్ అనేది మీరు చూపించడం జరుగుతోంది. 20 నుంచి 7 తీసేద్దాం. 20ని మైనస్ 7 అంటే 13 లక్షలు. అంటే సపోజ్ ఇక్కడ మీరు 13 లక్షలు మీకు కనిపిస్తుంది కదా, ఒక పని చేద్దాం, ఇది కూడా తీసేద్దాం.
సో ఏబిసిడి ఈ అనే ట్యాక్స్ బెనిఫిట్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇంకొక 2 లక్షలు తీసుకుందాం. ఎఫ్ అనే ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఒకటి తీసుకుందాం. అలా 1, 2, 3, 4, 5 అంటే 10 లక్షలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాయి. అంటే ఎంతకు వస్తున్నారు? 20 - 10 అంటే ఇంకొక 10 లక్షలు మాత్రమే మీకుంది. అలాగే నా 10 లక్షలు ఉంది కదా, నేను ట్యాక్స్ బెనిఫిట్లో లేనా అంటే ఇదే. మీరు ట్యాక్స్ బెనిఫిట్లో ఉన్నారు, కానీ మీరు అనుకున్నట్టుగా 25% కట్టాల్సిన అవసరం లేదు. సో కలర్ మార్చి కాస్త చూపించే ప్రయత్నం చేస్తాం. మీరు దీంట్లో రారు. మీరు దేంట్లోకి వస్తారంటే మీరు ఎంత కట్టాల్సి ఉంటుందంటే ఇదిగో ఈ 10%కి సంబంధించి ఇది మీరు సంపాదిస్తుంది 20 లక్షలు కావచ్చు, మీరు సంపాదిస్తుంది 20 లక్షలు కావచ్చు, కానీ మీరు కట్టాల్సింది వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ఇది సో చాలామందికి అనేక రకాల క్వశ్చన్స్ ఉన్నాయి నాలాగే. బట్ 12% అంటే కనుక దానికి సంబంధించి ట్యాక్స్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ఆ లిమిట్స్ ఉంటాయి కదా, వాటి విషయంలో ఉంటుంది తప్ప. బట్ ఆ ఫాలోయింగ్కి సంబంధించి మాట్లాడుకున్న మాత్రం ఇలాగే ఉంటుంది. ట్యాక్స్ బెనిఫిట్కి సంబంధించి ఆయా సిచ్యువేషన్స్ అన్నీ ఉంటాయంటుకున్నా. సో ఈ నేపథ్యంలోనే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో ఈ సినారియోలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంలో ఆమె కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇన్ఫ్యాక్ట్ చేస్తున్న బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంలో మధ్యతరగతి వేతనజీవులకు చెప్పిన గుడ్ న్యూస్ని ఒకసారి మీరు వినండి. Of our government's trust on the middle class taxpayers, I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. So, average income of 1 lakh per month other than the special rate income such as capital gains under the new regime. This limit will be 12.75 lakh for salaried taxpayers due to the standard deduction of 75,000. Slabs and rates are being changed across the board to benefit all taxpayers. The new structure will substantially reduce the taxes of the middle class and leave more money in their hands, boosting household consumption, savings and investment. In the new tax regime, I propose to revise tax rate structures as follows: 0 to 4 lakh rupees nil, 4.8 lakh rupees to 4 to 8 lakh rupees 5%, 8 to 12 lakh rupees 10%, 12 to 16 lakh rupees 15%, 16 to 20 lakh rupees 20%, 20 to 24 lakh rupees 25%, and above 24 lakh rupees 30%. To taxpayers up to 12 lakh of normal income other than special rate income such as capital gains. I read that again. To taxpayers up to 12 lakh of income other than special rate income such as capital gains, tax rebate is being provided in addition to the benefit due to slab rate reduction in such a manner that there is no tax payable by them. The total tax benefit of slab rate changes and rebate at different income levels can be illustrated with a few examples. A taxpayer in the new regime with an income of 12 lakh rupees will get a benefit of 80,000 rupees in tax, which is 100% of tax payable as per the existing rates. A person having income of 18 lakh rupees will get a benefit of 70,000
rupees in tax, that is 30% of tax payable as per existing rates. A person with an income of 25 lakh gets a benefit of 1,10,000 rupees, that is 25% of his tax payable as per existing rates. Details of my tax proposals are given in the annexure. As a result of these proposals, Honourable Speaker, sir, revenue of about 1 lakh crore in direct taxes and 2,600 crores in indirect taxes will be foregone. Mr. Speaker, sir, with this, I commend the budget to this August House. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.